హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య స్మార్ట్ ఐడియాస్ అండ్ డిజైన్స్. లాంగ్ గ్యాప్ తర్వాత నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు యూస్ఫుల్ ఉంటుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి కాటన్ ఫ్రాక్స్. ఈ ఫ్రాక్ నేను 10 to 12 ఇయర్స్ బేబీ గర్ల్స్కి వచ్చేలాగా స్టిచ్ చేస్తాను. ఇది నీ లెంత్ కాటన్ ఫ్రాక్. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను అండ్ లైనింగ్ 2 మీటర్స్. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది సీక్వెన్స్తో వచ్చింది కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ ఇది షార్ట్ ఫ్రాక్ కనుక జస్ట్ నేను 2 మీటర్సే తీసుకున్నాను. టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 37 ఇంచెస్. అందులో నేను బాడీ పార్ట్కి 14 ఇంచెస్ తీసుకుంటున్నా, అంటే మార్జిన్తో కలిపి 14 ఇంచెస్. యాక్చువల్ బాడీ పార్ట్ 13 ఇంచెస్, బట్ ఇక్కడ నేను 14 ఇంచెస్ తీసుకున్నా. ఇలా మార్జిన్ కట్ చేసి అక్కడ నుంచి మనము 14 ఇంచెస్ మార్క్ చేసుకుని బాడీ పార్ట్కి సెపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ రిమైనింగ్ పార్ట్ని మనము ఫ్రిల్స్ పార్ట్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్ పార్ట్ లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 24 ఇంచెస్ తీసుకున్నాను. సో రిమైనింగ్ 2 ఇంచెస్ మనకి ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ మనము బాడీ పార్ట్ తీసుకొని ఇలా మనం 4 ఫోల్డ్ వేసుకోవాలి. దీని లెంత్ వచ్చేసి యాక్చువల్గా 13 ఇంచ్, 1 ఇంచ్ మార్జిన్తో కలుపుకొని నేను 14 ఇంచ్ తీసుకున్నాను. అండ్ విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచ్ మార్జిన్కి, సో టోటల్ 10 ఇంచ్ తీసుకున్నా. షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచ్ అండ్ ఆమోల్ కూడా నేను 6.5 ఇంచ్ తీసుకుంటున్నా. ఈ ఫ్రాక్స్కి మనము 1/2 ఇంచ్ ఇంకా ఆమోల్ డౌన్ తీసుకున్నా కూడా ఏం కాదు, అంటే ఇంకా షేప్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో నెక్ వెయిట్ వచ్చేసి నేను 3 ఇంచ్ తీసుకున్నా. ఇక్కడ వేస్ట్ షేప్ వచ్చేసి 1 ఇంచ్ ఇట్లా క్రాస్ తీసుకోవాలి. అండ్ షోల్డర్ డౌన్ ఇట్లా 1/2 ఇంచ్. వేస్ట్ సైజ్ వచ్చేసి 28 ఇంచెస్. సో 28/4 7 ఇంచెస్ అండ్ ఈ 2 ఇంచ్ మార్జిన్కి మనము పెట్టుకోవాలి. సో రిమైనింగ్ పీస్ ఇలా కట్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం థిక్గానే ఉంది, బట్ అయినా కానీ నేను ఈ లైనింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. మీకు అవసరం అనుకుంటే లైనింగ్ వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది స్లీవ్స్ వచ్చేసి నేను తర్వాత కట్ చేసుకుంటాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనము ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్తో ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకుని మనము అటాచ్ చేసుకోవాలి. సో ఇట్లా నేను నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ టోటల్ ఫ్రాక్ మనకి ఒక 1/2 మీటర్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఇలా స్మాల్ ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవాలి. నేను దీని విడ్త్ వచ్చేసి నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను, అంటే 3 ఇంచ్ తీసుకొని దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకుని ఇలా మనము ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా క్రాస్గా అటాచ్ చేసుకోవాలి. క్రాస్గా అటాచ్ చేసుకుని దానికి లేస్ కూడా అటాచ్ చేస్తున్నాను నేను. సో ఇది మనం కట్ చేసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు, అంటే ఇలా నేను ఫ్యాబ్రిక్ పైన అటాచ్ చేస్తున్నాను, అలా కాకుండా కట్ చేసుకుని కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇలా లైనింగ్ని అటాచ్ చేసుకొని దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా మనము షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకుని ఒక స్టిచ్ అయితే పైన వేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రిల్ పార్ట్ తీసుకొని ఇలా మనము స్మాల్ ప్లేట్స్ పెట్టుకోవాలి. ఈవెన్ లైనింగ్ కూడా వేసుకునేది ఉంటే ఇలానే సేమ్ మనము లైనింగ్ కూడా ప్లేట్స్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు స్లీవ్స్ చూద్దాము. స్లీవ్స్ వచ్చేసి నేను ఇక్కడ 11 ఇంచెస్ తీసుకున్నాను. యాక్చువల్గా మనకి 8 ఇంచెస్ సరిపోతుంది. ఈ 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఏంటంటే నేను ప్లీట్స్ కోసం తీసుకున్నాను. అంటే కొంచెం పఫ్ స్లీవ్స్లా కనిపించేలా. అండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అండ్ 1.5 ఇంచ్ మనకి కింద బార్డర్ కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఆమ్ హోల్ వచ్చేసి నేను 2.5 ఇంచ్ తీసుకుంటున్నా ఆర్మ్ డౌన్. ఈ పీస్ వచ్చేసి నేను బార్డర్కి తీసుకున్నాను. సో ఆ బార్డర్కి మనం ఇలా ప్లీట్స్ ఇచ్చుకోవాలి. అండ్ దీనికి కూడా నేను నెట్ ఫ్యాబ్రిక్ని యాడ్ చేస్తున్నాను. ఇది బిఫోర్ స్టిచ్చింగ్ కూడా మనము అటాచ్ చేసుకోవచ్చు, ఇలా సేమ్ మనము బాడీ పార్ట్ లాగా. బట్ నేను ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోయాక పైననే నేను స్టిచ్ చేస్తున్నాను. ఇలా పైన ఎందుకు వేసుకోవాలి నెట్ అనే డౌట్ రావచ్చు మీకు. అంటే మనము స్టిచ్చింగ్ ముందే వేసుకోవచ్చు కదా ఈ నెట్ ఫ్యాబ్రిక్ అనేది అని. బట్ నేను ఎందుకంటే ఈ నెట్ ఫ్యాబ్రిక్ పాడైనప్పుడు మనం రిమూవ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అందుకోసం నేను పైననే అటాచ్ చేశాను. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ బాగుంది. సో దానికి కొంచెం ఎక్కువ లైఫ్ ఉంటుంది. ఈ నెట్ ఫ్యాబ్రిక్కి ఎక్కువ లైఫ్ ఉండదు. సో అందుకోసం నేను పైన అటాచ్ చేశాను. ఇప్పుడు స్లీవ్స్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ మిడిల్లో వచ్చేసి నేను కొన్ని ప్లీట్స్ ఇచ్చాను. సో ఇలా మనం ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ని జాయిన్ చేసుకుని మనం 2 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కింద లీవ్ చేసాం కదా, దాన్ని కూడా మనము ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ స్లీవ్స్ వచ్చేసి నేను లూజ్ పెట్టుకున్నాను. మీరు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కావాలనుకుంటే ఇలా టైట్గా స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే ఇవి లూజ్ పెట్టుకున్నాను. అండ్ దీనికి నేను లైనింగ్ కూడా అటాచ్ చేస్తున్నాను. సో ఇలా మనమైతే ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. సేమ్ లైనింగ్ కూడా అట్లనే మనము అటాచ్ చేసుకోవాలి. అంటే ఇది సమ్మర్ కాటన్ ఫ్రాక్ కనుక నేను లైనింగ్ని యూజ్ చేశాను. యాక్చువల్గా అయితే అవసరం లేదు, అంటే థిక్ ఉంది కనుక ఫ్యాబ్రిక్ అవసరం లేదు. బట్ నేనైతే అటాచ్ చేశాను. సో ఓవరాల్గా ఫ్రాక్ వచ్చేసి ఇలా రెడీ అయింది. సో ఇప్పుడు కింద కూడా సేమ్ నేను ప్లీట్స్ ఇస్తున్నాను ఇట్లా నెట్ని. ఈ నెట్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచెస్ అనేవి కనిపించకుండా ఇలా లేస్ అనేది యాడ్ చేస్తున్నా. సో మనం ఇలా కావాలనుకుంటే 2 స్టెప్స్ కూడా వేసుకోవచ్చు, మనకి ఇంకా ఎక్స్ట్రా లుక్ కావాలనుకుంటే. సో మనం ఇంట్లోనే ఇలాగా గ్రాండ్ ఫ్రాక్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ వచ్చేసి నేను దీనికి ఎలాంటి జిప్ అటాచ్ చేయలేదు. బట్ ఇట్లా నేను ఒక 2 ఇంచ్లో మాత్రము ఒక బటన్ ఇచ్చాను. మీకు జిప్ కావాలి అనుకుంటే జిప్ ఎలా వేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చేశాను. అంటే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో కాటన్ ఫ్రాక్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ జిప్ ఎలా వేసుకోవాలి అనేది ఆ వీడియోస్లో మెన్షన్ చేశాను. సో ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది జిప్ ఎలా వేసుకోవాలనేది. సో వెనుక కూడా నేను సింపుల్ డోరీ యాడ్ చేశాను. అంటే మినిమం ఫ్యాబ్రిక్లోనే నేను ఇట్లా స్మాల్ డోరీస్ ఇచ్చాను, అంటే అవసరమైతే టైట్ చేసుకోవడానికి. సో ఓవరాల్గా ఫ్రాక్ వచ్చేసి 2 మీటర్స్లో మనకి ఇట్లా రెడీ అవ్వింది.
ఈ ఫ్రాక్ వచ్చేసి 8 to 10 ఇయర్స్ బేబీ గర్ల్కి డిజైన్ చేశాను. ఈ ఫ్రాక్ అయితే నేను ఓన్లీ 1 మీటర్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేశాను. సో దీనికి నేను డబుల్ ఫ్రిల్ ఇచ్చాను, సేమ్ నేను నెట్ ఫ్యాబ్రిక్తోనే. సో మనకి ఈ ఫ్రాక్స్ చూసినట్లయితే మనకు ఒక రెడీమేడ్ లుక్ వస్తుంది, అంటే ఒక డిజైనర్ పీసెస్ లాగా. ఈ ఫ్రాక్ వచ్చేసి డబుల్ ఫ్రిల్ ఇచ్చాను, డబుల్ స్టెప్స్. అండ్ ఫ్రంట్ వచ్చేసి నేను ఇట్లా ఫ్యాబ్రిక్ బటన్స్ని యాడ్ చేశాను. అండ్ ప్రీవియస్ వీడియోస్లో ఇలా ఫ్యాబ్రిక్ బటన్స్ ఎట్లా స్టిచ్ చేయాలి కూడా నేను వీడియో చేశాను. సో మీరు కావాలనుకుంటే వీడియోస్ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లోనే ఇలా ట్రై చేయండి. ఫ్రాక్స్ అయితే ఇలా మనం జస్ట్ కాటన్ ఫ్రాక్ మినిమం క్లాత్తో మనం ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.